టాలీవుడ్ స్టార్ హీరో జాన్సన్ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అటు సినిమాలు ఇటు రాజకీయాలంటూ దూసుకెళ్తున్న విషయం మనకందరూ తెలిసిందే. ఇప్పుడు రాజకీయాలతో బిజీగా ఉన్నా ఆయన ప్రస్తుతం కొన్ని సినిమాలు నటిస్తున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా, ప్రియాంక మోహన్ హీరోయిన్గా యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా మూవీ ఓజీ. ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా రేంజ్లో దానయ్య నిర్మిస్తుండగా ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్ర చేస్తున్న ఈ మూవీని సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం విదితమే. ఇప్పటికే చాలా వరకు ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్పై ఈ విషయంపై తాజాగా అంజలి నటించిన గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా మూవీ ట్రైలర్ లాంచ్లో ఈవెంట్లో పాల్గొన్న భాగంగా నిర్మాత దానయ్య మరొకసారి క్లారిటీ ఇచ్చారు. తాము ఇదివరకు ప్రకటించిన విధంగానే పక్కగా ఓజీ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుందని, ప్రస్తుతం రాజకీయ పరంగా బిజీగా ఉన్న పవన్ అవి పూర్తయిన తర్వాత ఓజీ తదుపరి షెడ్యూల్లో జాయిన్ అవుతారని అన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి కూడా డివివి దానయ్య స్పందించారు. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు అటు ఏపీ రాజకీయాల్లో కూడా రాణిస్తూ ఉన్నారు. పిఠాపురంలో బాగా ప్రచారణ మూటగట్టుకున్నారు ఆయన. పిఠాపురంలో భారీ విజయం, భారీ మెజారిటీతో గెలుస్తారు. అలాగే ఓజీ మూవీ కూడా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటూ అనట డివివి దానయ్య గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది.